ఫైనలీ 9th కంట్రీలో అడుగుపెట్టేసినాం. ఇంత లాంగ్ ఫ్లైట్ జర్నీ నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం. ఆల్మోస్ట్ ఫ్లైట్ జర్నీ 13 hours జర్నీ ఉంది. సో వెరీ టైర్డ్. ఇప్పుడే వెదర్ కూడా చాలా కోల్డ్గానే ఉంది ఇక్కడ. సో బయటికి వెళ్దాం. మన ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నా అక్కడ. ఈ ఎయిర్లైన్స్ వాడింది కూడా ఫస్ట్ టైం ఇది, KLM ఎయిర్లైన్స్. నేను ఇంతవరకు వాడలేదు. చాలా బాగుంది. ఫ్లైట్లోనే ఇంటర్నెట్ ఉంది, వైఫై ఉంది, ఫుడ్ కూడా చాలా బాగుంది, టేస్టీగా ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారు. KLM చాలా బాగుంది. ఫ్లైట్ మాత్రం సర్వీస్ కూడా చాలా బాగుంది. సో లగేజ్ కలెక్ట్ చేసుకొని బయటికి వెళ్ళాలి. సో మనది బ్రిటిష్ పాస్పోర్టే కాబట్టి వీసా ఏం అవసరం లేదు దీనికి. సో అదొక అడ్వాంటేజ్ మనకు బ్రిటిష్ పాస్పోర్ట్ ఉండడం వల్ల. ఇక్కడ మనం 90 days వరకు ఉండొచ్చు ఈ కంట్రీలో. ఎయిర్పోర్ట్ అంత బిజీగా అయితే ఏం లేదు. ఇప్పుడు వచ్చిన మా ఫ్లైట్ ఒక్కడే అనుకుంటా. ఈ ప్రస్తుతానికైతే అదొకటే ఉన్నట్టుంది, ఎవరు లేరు ఇక్కడ అసలు. హార్డ్లీ ఎనీ పీపుల్. నేను అనుకున్నా అసలు పైనుంచి చూస్తుంటే చాలా పెద్ద సిటీ ఉండే. సో అనుకున్నా చాలా మంది ఉంటారు, చాలా బిజీ ఉంటుంది ఎయిర్పోర్ట్, కంట్రీ కూడా చాలా బిజీ ఉంటుంది అనుకున్నా. ప్రస్తుతానికైతే మరి ఎయిర్పోర్ట్ అయితే బిజీగా లేదు. అంతే, ఓన్లీ ఇది ఒక్క మేము వచ్చిన ఫ్లైట్లో మనుషులే వీళ్ళంతా. ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. జస్ట్ చూసిండు, పాస్పోర్ట్ చూసిండు. అండ్ బిజినెస్ మీటింగ్కి వచ్చినావా అన్నాడు. లేదు, ఫ్రెండ్ని కలవనీకి వచ్చినా అని చెప్పిన. ఎన్ని రోజులు ఉంటావా అని అడిగిండు. 1 week ఉంటా అని చెప్పిన. అంతే, స్టాంప్ వేసి ఇచ్చేసిండు. బ్యాగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎక్కువ ఫ్లైట్స్ లేవు కాబట్టి తొందరగా వచ్చేస్తాయి. మోస్ట్లీ స్టార్ట్ అయినా రావడం. హోప్ఫుల్లీ తొందర రావాలి. వచ్చింది మన పొట్టి బ్యాగ్. ఇది అక్కడ వేయాల్సిన అవసరం లేకుండా కానీ ఆమె వేస్తా అన్నది, సరే అని అన్నది. వచ్చింది పొట్టిది. డ్యూటీ ఫ్రీ షాప్ ఎదురుగానే ఉన్నది, బెల్ట్ ఎదురుగానే. కానీ నేను ఆల్రెడీ తీసేసుకున్నా కాబట్టి ఇప్పుడు ఏదో అవసరం లేదు ఇక. మనోడు వెయిట్ చేస్తున్నట్టు ఇక్కడే. సో చాలా రోజుల తర్వాత కలుస్తున్నా హేమేందర్ని. ఒక మేబీ 7-8 years బ్యాక్ కలిసినాం ఇండియాలో. ఇప్పుడు కలుస్తున్నాం మళ్ళీ. వచ్చిన 7:30. ఏ బ్రో, ఓకే? అక్కడ ఉన్నాడు. ఏం బ్రదర్, ఓ వీడియో తీసుకుందాం. మన హేమేందర్ ఇంటికి వచ్చినాము. సో ఈరోజు రెస్ట్ తీసుకొని రేపటి నుంచి ఎక్స్ప్లోర్ చేయాలి. ఇది అంట హేమేందర్ గారి ఇల్లు అండ్ హేమేందర్ గారి కారు. మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడే లేచి రెడీ అయ్యి సౌత్ ఆఫ్రికా కేప్ టౌన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి బయటకు వెళ్ళా. బాగా పడుకున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంటి నుంచి మా ఇంటి నుంచి ఈ ఇంటికి వచ్చే వరకు ఒక 23 hours to 24 hours పట్టింది. సో వెరీ టైర్డ్. సో ఇప్పుడే బయటకు వెళ్ళినా. హేమేందర్ ఆఫీస్కి వెళ్ళిండు. ఈవినింగ్ 4-5 వరకు వచ్చేస్తాడు. సో అప్పటి వరకు నేను ఈ లోకల్లో ఉన్న కొన్ని ప్లేసెస్ని చూసుకుందామని బయలుదేరిన. ఇదే ఎస్టేట్లో ఉంటాడు హేమేందర్. బాగుంది ఎస్టేట్, క్వైట్గా, నైస్ అండ్ క్వైట్. సో ఇట్లా వెళ్తున్నాను నేను. ఇక్కడ దగ్గరలో ఏదో బీచ్ ఉందని చెప్పిండు హేమేందర్. పోస్ట్ కోడ్ అడ్రస్ పంపిస్తే అక్కడికి బయలుదేరిన ఇప్పుడే. రోడ్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి సౌత్ ఆఫ్రికాలో. ఆల్మోస్ట్ యూరోపియన్ స్టాండర్డ్స్లో ఉన్నాయి. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చాలా బాగుంటుందని హేమేందర్ అన్నాడు. సో డ్రైవింగ్ చూసుకుంటే సేమ్ లైక్ ఇండియా ఆర్ యూకే లానే ఉంది. లెఫ్ట్ సైడ్ కొంచెం ఒక హేమేందర్ ఇంటి దగ్గర నుంచి ఒక ఫ్యూ యార్డ్స్ దూరంలోనే షాపింగ్ మాల్ ఉంది, పార్క్లాండ్స్ మాల్ అని.
నైట్ వచ్చినప్పుడు తెలియలేదు కానీ ట్రాఫిక్ ఏం లేకుండే నైట్. ఇప్పుడు మాత్రం బాగా ట్రాఫిక్ బాగానే బిజీ ఉంది, రోడ్స్ అన్ని చాలా బిజీ ఉంది. ట్రాఫిక్ రూల్స్ అన్నీ చాలా బాగానే పాటిస్తున్నాయి. ఏదో కార్స్ షోరూమ్ ఉంది ఇక్కడ. యూజ్డ్ కార్స్ కాదు యాక్చువల్గా కొత్త కార్సే ఉన్నాయి ఇవన్నీ. ఈ బస్సెస్కి మాత్రం సపరేట్గా బాగా ఇచ్చారు వీళ్ళు. రోడ్కి అటువైపు ఇటువైపు కార్స్ ఇచ్చినా కానీ సపరేట్గా బస్కి లేన్ వదిలేసారు. ఇక్కడ రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రం బాగా నచ్చింది నాకు. చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. చుట్టుపక్కల అంతా చెట్లు. ఇక్కడ బీచ్ అన్నీ ఏమో మరి చాలా లాడ్జెస్ అండ్ గెస్ట్ హౌస్లు ఉన్నాయి ఇక్కడ. యా, ఓవరాల్గా చాలా బాగుంది. గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్తుంటే నాకు ఈ రోడ్లోకి వెళ్ళమని చెప్పింది బీచ్కి వెళ్ళడానికి. సో ఇదేదో పక్కన ఏదో స్ట్రీట్ లాగా ఉంది ఇది. ఇవన్నీ మరి ఇండివిజువల్ హౌసెస్ తెలీదు, చాలా పాష్గా ఉన్నాయి. మేబీ కొంచెం రిచ్ పీపుల్ హౌసెస్ లాగానే ఉంది చూస్తుంటే. ఇక్కడ ఏదో స్కూల్ ఉంది, అలెక్స్ బ్లకీ మాంటెసరీ స్కూల్ అని. సో ఇక్కడ అన్ని ప్రైవేట్ స్కూల్సే ఉంటాయి అన్నాడు ఏమేందర్. సో నో గవర్నమెంట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్స్ అయితే ఉండవు, ఓన్లీ ప్రైవేట్ ఆర్ సెమీ ఎయిడ్ అంట. ఐ థింక్ వీళ్ళు అవన్నీ కొంచెం రిచ్ పీపుల్ హౌసెస్ ఉన్నట్టున్నాయి ఇవన్నీ చూస్తుంటే. ఎక్కడికి వెళ్ళినా మనకు జనరల్గా పైన బోర్డులలో కానీ లేకపోతే ఇంటి పైన రోడ్ నేమ్స్ రాసి ఉంటాయి. బట్ ఇక్కడ కర్బ్ మీద రాసి పెట్టారు ఫోమ్ రోడ్ అని. అన్ని రోడ్ నేమ్స్ అన్నీ కర్బ్ మీద రాసి పెట్టారు ఇట్లా. సో ఆల్మోస్ట్ దేర్. నేను కూడా బీచ్ దగ్గరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇక్కడ రావడానికి. ఒక 3 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఉండే జనాభా మాత్రం మోస్ట్లీ యూరోపియన్స్, అంటే పాపులర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు. జర్మనీ, ఫ్రెంచ్, స్పెయిన్, ఇటలీ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చాలామంది సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోకల్ పీపుల్. బట్ హయ్యర్ పొజిషన్స్లో అంతా మోస్ట్లీ బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. లోకల్ పీపుల్ కూడా ఉంటారు అక్కడ. బట్ మరి షాప్లలో పనిచేయడానికి, పెట్రోల్ స్టేషన్లో పనిచేయడానికి మాత్రం మోస్ట్లీ లోకల్ పీపుల్ ఉంటారు. ఈ మైగ్రేషన్ అనేది కామన్. మనం వెళ్ళి వేరే దేశాలలో ఉంటాం, అట్లానే వేరే దేశాల వాళ్ళు వచ్చి ఇట్లాంటి దేశాలలో ఉంటారు. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ కాబట్టి పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ చీప్గా ఉంటుంది. అదిగో వచ్చేసినాం బీచ్ దగ్గరికి. క్వాయిటే ఉంటుంది ఆబ్వియస్లీ. ఇది ఎవరు లేరు ఇప్పుడు ఈ సీజన్లో. క్వైట్ ఉంది కాబట్టి వెదర్ బాగాలేదంతా. సో ఒక్క అమ్మాయి మాత్రమే కనిపిస్తుంది నాకు అక్కడ టాప్ తోటి. బీచ్ బాగుంది టైడీగా. ఈ బీచ్లో ఇవన్నీ ఎందుకు కట్టిరో నాకు తెలియదు. బట్ ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ వరకు కూడా ఉన్నాయి. మేబీ నెక్స్ట్ దీంట్లో ఏమన్నా ప్లాంట్స్ గ్రో చేస్తారేమో అనుకుంటున్నా. అక్కడ అటు సైడ్ చేసినట్టు. ఓయా, స్లోగా గ్రో అవుతున్నాయి ఒక్కో దాంట్లో. ఈ బీచ్లో చూడడానికి చేయడానికి పెద్దగా ఏం లేదు. సో నేను ఇటు నుంచి వేరే దగ్గరికి వెళ్తున్నాయి. హలో, go. I don't like dogs. ఇక్కడ బీచ్ దగ్గర ఉండడానికి చాలామంది ఇష్టపడతారు. సో ఈ బీచ్ ఎదురుగానే చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి ఇంకా. అండ్ ఇక్కడ నుంచి వరకు చాలా హోటల్స్ కానీ, ఇల్లులు కానీ, అపార్ట్మెంట్స్ కానీ చాలా ఉన్నాయి. ఇక్కడ ఏదో బెడ్ రాక్ అపార్ట్ డెవలప్మెంట్స్ అని ఇంకా ఏదో ఇల్లు కడుతున్నారు.
ఇక్కడ బీచ్ ఎదురుగానే ఒక రెస్టారెంట్ అండ్ హోటల్ ఉంది. సో దీంట్లో ఫుడ్ తిందామని వచ్చిన. సో ఆర్డర్ చెప్పింది ఇప్పుడే. ఆకలి అవుతుందిరా బాబు అంటే ఎంత తెచ్చిపెట్టారు చూడు. చికెన్ కర్రీ ఏమో కుండ నిండా తెచ్చారు, రైస్ ఏమో ఒక 4 స్పూన్లు తెచ్చిరేమో. సరే దీంతో సరిపెట్టుకోవాలి ఇప్పుడు. ఇప్పుడే స్కూల్ వదిలినట్టున్నారు, హై స్కూల్ ఉన్నట్టుంది, కొంచెం పెద్ద పిల్లలు ఉన్నారు ఇల్లు. ఇక్కడ మరీ ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఎర్లీగా ఫినిష్ అయిపోతుందంట స్కూల్. మార్నింగ్ 7:30కే స్టార్ట్ అయిపోతుందంట స్కూల్. ఇప్పుడు 2 o'clock ఫినిష్ అయిపోయింది.